వెల్కమ్ టు మైరా మీడియా. ఏప్రిల్ 11న ఎన్నికల తేదీ. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికీ చాలా చోట్ల ప్రచారాలు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఆ పార్టీకి చెందిన అధ్యక్షులు ఏ నియోజకవర్గాల నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్న దానిపైన క్లియర్ ఇచ్చేశారు. అంటే అభ్యర్థుల్ని ప్రకటించేశారు కూడా. ఇక మన చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి, అలానే మన జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గాజువాక, భీమవరం 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. నిన్న గాజువాకలో నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు భీమవరంలో నామినేషన్ కూడా కంప్లీట్ చేశారు. ఇక అసలు విషయానికి వస్తే వైసీపీ పార్టీ గురించి చెప్పుకోగానే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత గుర్తొచ్చే పేరు విజయసాయి రెడ్డి గారు. ఆయన సంగతి అందరికీ తెలిసింది. కాబట్టి ఇక ఎన్నికలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయి, ఎన్నికల తేదీ ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి విజయసాయి రెడ్డి గారు కాస్త పదునుగా తయారయ్యారని చెప్పుకోవాలి. ఎందుకంటే వేరే పార్టీలపై వాళ్ళు చేసిన దానిపై బురద జల్లడమే కాకుండా వైఎస్ఆర్సీపీని కూడా ఆయన ప్రమోట్ చేసే విధానం, ట్విట్టర్ ద్వారా ట్వీట్లు పెట్టి ఇక ప్రతిపక్షానికి ఆయన నిద్ర లేకుండా చేస్తున్నాడు అనే వార్త కూడా వినిపించింది. మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన పెట్టిన ట్వీట్లు అయితే మంచి సంచలనం అయ్యాయి. సో తాజాగా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిపై విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ అయితే చేశారు. మరి ఆ ట్వీట్ ఉద్దేశం ఏంటి అని అంటే, ఇంకెన్నిసార్లు మోసం చేస్తారు పవన్ కళ్యాణ్ గారు? గత ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లు చీలతాయేమో అన్నారు, అందుకే పోటీ చేయలేదన్నారు. ఈసారి మీ యజమాని ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు చీల్చే పద్ధతిలో మీరు కొనసాగిస్తున్నారు. ఒకసారి మోసం చేయగలరేమో, కానీ ఎన్నిసార్లు మీ ప్యాకేజీ కుప్పిగంతులు? జనాలు ఏం అమాయకులు అనుకున్నారా అంటూ ఆయన ట్వీట్ అయితే చేశారండి. మరి దీనిపై ప్రస్తుతానికి సోషల్ వెబ్సైట్లో ఇది అటు వైఎస్ఆర్సీపీకి కానీ ఇటు జనసేన అభ్యర్థులు కానీ కామెంట్ల రూపంలో మంచి ఫైట్ అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ దీనిపై మరి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారు, లేకపోతే జన సైనికులు ఏ విధంగా దీనికి తగిన రీతిలో రీకౌంటర్ ఇస్తారు అనేది మాత్రం సస్పెన్స్గా ఉంది. ఏదేమైనా కూడా ఈ ఎలక్షన్స్ వేళ మాత్రం రాజకీయ నాయకులకి వాళ్ళ మాటల యుద్ధం మంచి హాట్ టాపిక్గా మారింది. మరి చూశారు కదా, విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిపై చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ న్యూస్, పొలిటికల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.